అంటే ఎట్లాంటి ట్రీట్మెంట్ అందిస్తారు మరి మీ దగ్గరకు వచ్చినప్పుడు? ఎవరన్నా ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చిండు, ఆ పేషెంట్ వచ్చినప్పుడు చూసుకున్నప్పుడు ఆయనకి ఏదో ఒక సమస్య ఉంది, సో దానికి మీరు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే నార్మల్గా మనం ఏం చేస్తామంటే పేషెంట్ వచ్చినప్పుడు మనం అడుగుతాం ఎటువంటి సమస్య ఉంది. సార్ నాకు కాళ్ళు లాగుతుంది, ఎక్కువ దూరం నడవలేను, కూర్చోలేను, నించోలేను, బైక్ నడపలేను, కారు నడపలేను అన్నప్పుడు ఓన్లీ నొప్పి వరకే అయితే మనం ఫస్ట్ మెడికేషన్స్ ట్రై చేస్తాం. అంటే మందులు ఇస్తాము, లేకపోతే ఫిజియోథెరపీ చెప్తాం. సరిపోతుంది అనుకుంటే ఒక 3 వారాల తర్వాత మళ్ళీ అసెస్ చేస్తాం. బాగుంది అంటే ఓకే, ఇంకొన్ని రోజులు మందులు నడిపించేసి వదిలేస్తాం. కానీ పేషెంట్ మందులు ఇచ్చినా కూడా నాకు తగ్గట్లేదు అనుకుంటే ఎంఆర్ఐ తీసుకొని ప్రాబ్లం ఎక్కడుంది, ఎంత ఉంది అంటే ఎంఆర్ఐలో కొంచెం క్వాంటిఫై చేయొచ్చు. డిస్క్ అనేది ఎక్కడ బయటికి వచ్చింది, ఎంతవరకు బయటకు వచ్చింది, నరాలు అనేవి ఎంత కంప్రెస్ అయ్యాయి అనేది మనకి ఎంఆర్ఐలో తెలిసిపోతుంది. సో ఎంఆర్ఐలో మనం అది ఒకసారి చూసుకున్న తర్వాత పేషెంట్కి మనము మళ్ళీ మందులు డోస్ పెంచడమా, లేకపోతే ఇంజెక్షన్ రూపంలో ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని చెప్తాం కదా, ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చి మనం ఏమైనా కంట్రోల్ చేయొచ్చా చెప్తాం. ఇట్లా ఇంజెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. కానీ ఇదే పేషెంట్ కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తున్నాడు, ఇప్పుడు నేను చెప్పాను కదా ఫుడ్ డ్రాప్ అని, పాదం పడిపోయింది, నడవలేని పరిస్థితి, లేకపోతే 10 మీటర్లు కూడా నడవలేను, యూరిన్ కంట్రోల్ తప్పింది, మోషన్ రావట్లేదు, మగవాళ్ళలో పురుషాంగం ముందులాగా పనిచేయట్లేదు, ఇమీడియట్లీ సర్జరీ. ఎందుకంటే యూరిన్ కానీ, మోషన్ కంట్రోల్ కానీ, లేకపోతే పురుషాంగం పనిచేయకపోవడం కానీ, ఈ సమస్యలతో వచ్చిన వాళ్ళకి ఇమీడియట్లీ సర్జరీ చేయకపోతే ఇవి పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు తర్వాత సర్జరీ చేసినా కూడా మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు 50% కంటే తక్కువ. ఇది సైన్స్ లిటరేచర్. ఓకే, ఇప్పటిదాకా జరిగిన మన పరిశోధనలు మనకు తేలింది ఏంటంటే వితిన్ 24 అవర్స్ ఈ సమస్యలతో వచ్చిన సర్జరీ చేసిన <50% రికవరీ రేట్. ఓకే, నొప్పికి మనం మందులతోటి, ఫిజియోథెరపీతోటి, లేకపోతే ఇంజెక్షన్ తోటి ట్రీట్ చేయొచ్చు. కానీ ఇటువంటి సమస్యలు ఉంటే మాత్రం వీలైనంత తొందరగా సర్జరీ చేసుకొని ఆ నరం పైన ఉన్న ప్రెషర్ అనేది తీసేయాలి. ఓకే.